మాకు ఈ అవకాశం ఇటువంటి సమర్పణ వర్షిప్ వారికి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ రీతిగా ఈ వర్షిప్ కండక్ట్ చేస్తూ అనేక మందికి ఈ లైవ్ ద్వారా చూపిస్తున్నటువంటి మరొకసారి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఒక వాక్యం చదివిన తర్వాత ప్రార్థించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అయితే ఆత్మపూర్ణయుండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ ఉదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. పిల్లారా, మరి పరిశుద్ధ గ్రంథములో ఆత్మ సంబంధమైన పాటలతో పాడి అనేక మందికి మరి ఉద్యమం పంపిస్తూ ఈ లైవ్ ద్వారా మరి ఈ ఆరాధన వర్షిప్ ఆరాధన కండక్ట్ చేసేటువంటి మమ్మల్ని కూడా ప్రభువు దీవించేలాగా మీరందరూ ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఇక్కడ చక్కని సంగీతము వాద్యములతో దేవుని వాక్యము ఎలాగైతే ఉన్నదో ఆ రీతిగానే ఇక్కడ మేము ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన యోగ్యుడు మన దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే. పిల్లారా, ఆనాడు పౌలు శీల సరస్సులో ఉండి పాటలతో ఆరాధన చేస్తున్నప్పుడు వారి బంధకాలు ఊడిపోయినాయి. అలాగే పాటలు పాడుతూ కూడా మరి ప్రార్థించినప్పుడు కూడా ఈ రెండు కూడా దేవునికి సన్నిధానములో మరి దగ్గరగా ఉంటాయని నేను భావించుకుంటూ చిన్న ప్రార్థన చేసి మరి ఈ అవకాశాన్ని మళ్ళా వర్షిప్ వారికి అందిస్తాం. అంత తల ఉంచి కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని అతిమిక్కలుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రేసెస్ ఫెలోషిప్ ద్వారా ఈ లైవ్ అందిస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాటలు పడే బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వాద్యం నుంచి బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కండక్ట్ చేతున్న బిడ్డలను కూడా చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ద్వారా అనేక మందికి నాయన ఆశీర్వాదాలు వస్తాయని మేము నమ్ముతున్నాం. ఈ పాటల ఆరాధన ద్వారా అనేక మందికి ఉద్యమం కలుగుతుందని నమ్ముతూ ఉన్నాం. యేసయ్యా నీకు స్తోత్రముల ప్రభువా. మరి ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమర్పణ రావు గారికి కూడా ప్రత్యేక వందన తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా వారి ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఈ ఆరాధన పంపిస్తున్నప్పుడు వారు నడిపిస్తున్నటువంటి మరి ఆ సహవాసాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రక్షకుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఆరాధన అంతటా కూడా ముగింపును కూడా ప్రభా మీరు మా మధ్యను నడిపిస్తూ మహిమ ఘనత ప్రభను ఒక్కరి పొందమని రక్షకుడు మా ప్రభువును యేసు పరిశుద్ధ నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం పాటలతో దేవుడిని ఆరాధించుకుందామండి, దేవుని స్తుతించుకుందాం. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మాతో కలిసి అదేవిధంగా మనమందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ సతీష్ గారు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని నామమును మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమకు హద్దు లేదు, మన యేసయ్య ప్రేమకు కొలత లేదు అనే పాట పాడుతుంటుండగా శ్రద్ధగా విందాం.
నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా. నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా, నీదు ప్రేమకు సాటి రారయా ఎవ్వరు, పొగడదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా. నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ మన యేసయ్య ప్రేమ, బంధుమిత్రులు చూపలేని ప్రేమ మన యేసయ్య ప్రేమ. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనయుడివ్వని తేటనైన ప్రేమ. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనయుడివ్వని తేటనైన ప్రేమ. పేదలకు నిరుపేదలకును, విధవలకును అనాథలకును, పేదలకు నిరుపేదలకును, విధవలకును అనాథలకును, బంధుమిత్రులు చూపలేని ప్రేమ. బంధుమిత్రులు చూపలేని ప్రేమ. కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా. నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా. మన యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు శిలువలో రక్తాన్ని చిందించినటువంటి దేవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు మన యేసయ్య. నరులకై నర రూపమైన ప్రేమ, పరము చేర్చగా ప్రాణమిచ్చిన ప్రేమ. నరులకై నర రూపమైన ప్రేమ, పరము చేర్చగా ప్రాణమిచ్చిన ప్రేమ. దొంగలకు వ్యభిచారులకు క్రూరులకు నరహంతకులకు
మనుజులువని మధురమైన ప్రేమ కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా నీదు ప్రేమకు హద్దు లేదయ్యా నీదు ప్రేమకు కొలత లేదయ్యా నీదు ప్రేమకు సాటి రారయ్యా ఎవ్వరు పొగడదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా నీదు ప్రేమకు హద్దు లేదయ్యా నీదు ప్రేమకు కొలత లేదయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమకు హద్దు లేదు. కన్న తండ్రి కంటే మినైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. మరొక పాట పాడికి దేవుని మహిమపరుద్దాం. ఈ యొక్క మంచి అవకాశం కల్పించినటువంటి మరి సమర్పణ బ్రదర్ బ్యాండ్ గారికి, సమర్పణ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, జోయల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క లైవ్ ద్వారా మా యొక్క మారుమూల గ్రామంలో మాలాంటి వారికి మరి దేవుణ్ణి మరి బహిరంగంగా ఫేస్బుక్లో ఆరాధించుకునేటువంటి గొప్ప ధన్యత కల్పించినటువంటి బ్రదర్ గారికి టీం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొక పాట, ఈ యొక్క కష్టకాలంలో ఉన్నాం. కరోనా ఈ యొక్క వైరస్ విజృంభిస్తున్నటువంటి టైంలో మనం ఎంతో వేడుకుంటున్నాం దేవుణ్ణి. దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా యొక్క గ్రామాలని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క పాట కూడా దానికి సంబంధించిందే. దేవా దృష్టించు మా దేశం, నశించిన దానిని బాగు చేయము, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించమనేటువంటి పాట పాడుతూ దేవుని మహిమపడతాం. పాపమును క్షమించే దేవుడు యెహోవా రాఫా, ఆయనకు పేరు. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు, శాపములు తొలగించే దేవుడు మన దేవుడు. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. అవును, మన దేశాన్ని స్వస్థపరచమని ఎన్నో రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దేశాధికారులను దీవించము, రాష్ట్రాధికారులను దీవించము, ముఖ్యమంత్రులను దీవించము, అధికారులను దీవించము, వైద్యులను దీవించమని తను ప్రార్థన చేస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికి ఇయ్యుము. దేశాధికారులను
బలపరచుము. మంచి ఆలోచనలు వారికి ఇయ్యుము. మంచి సహకారులను దయచేయుము దేవా. మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు నా దేశం, నశించు దానిని బాగు చేయుము. చూస్తున్నాం మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. వైద్య సిబ్బంది గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రజలందరి గురించి తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, కరుణా మాపై ప్రభావము చూపగా, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీ ఆయను, దేశపు నిధులే ఖాళీ ఆయే. బీదరికము నాట్యము చేయుచుంది, బీదరికము నాట్యము ఆడుచుంది. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, ఏ ఒక్క ఆత్మ నరకానికి పోవడం మన దేవునికి ఇష్టం లేదు. ఈరోజు మనం కరోనా నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ మరి పాపము నుండి మనం తప్పించుకోలేము. కాబట్టి నీ పాపములు మన పాపములు ఒప్పుకొని ఆయన పాద సన్నిధికి ఆయన రక్షకులుగా అంగీకరించినట్లయితే మనము నిత్య రాజ్యము పరలోకము చేరగలము. మతము అంటూ కలహాలే రేగగా, నీది నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశము నాకు క్షేమమునిచ్చునని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము.
పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఎంతగానో పాటలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలోనికి తీసుకువెళ్ళిన బ్రదర్ సతీష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా ఇక్కడ 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ 3 చిన్నపిల్లలు కూడా దేవుణ్ణి ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి ఆ 3 చిన్నపిల్లలు యశ్వంత్ రండి. అన్ని ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్ని ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. నిందాలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినాయే, జరియాను నిందాలు
ఇది చాలా మంచిది. చిన్నపిల్లలు వాళ్ళు ప్రిపేర్ అయ్యి పాట పాడారు. మేము గత వారం రోజులుగా కూడా ఈ వర్షిప్ బ్యాండ్లో మేము పాలు పంచుకొని ప్రభువుని ఆరాధన చేయాలని గత వారం రోజులుగా మేమందరం కూడా అనుకొని ఈ ఫ్యాడ్స్, కీబోర్డ్ ఇవన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి రప్పించడం జరిగింది. కానీ మనకు అనుకోకుండా కరెంట్ పోయింది. చాలా నిరాశ చెందుతున్నాం. కానీ ఇటు బైబిల్ వాక్యం ఒకటి చెప్పింది, మనం ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే బలవంతులు. ఆనాటి కాలంలో ఎప్పుడు కూడా ఇటువంటి సౌండ్ సిస్టమ్ కానీ లేకపోతే ఈ మైక్ సెట్ కానీ ఏమీ ఉండే కాదు. కానీ ఇప్పుడు ఈ మైక్ సెట్కి లేకపోతే వీటికి అలవాటు పడిపోయి మనం ప్రభువుని ఆరాధించడానికి ఇవి లేకుండా మనం ఆరాధించలేకపోతున్నాం. కానీ ఈరోజు ఆనాటి కాలంలో చేసిన మన పితరులు చేసిన ఆరాధన గుర్తు చేసుకుంటూ ఈ మైక్ సెట్ లేకపోయినా సరే, ఈ సౌండ్ సిస్టమ్ లేకపోయినా సరే మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధన చేద్దాం. మీరు కూడా మాతో కలిసి ఆరాధన చేయండి. అందరూ కూడా మందరం కూడా 2 చేతుల పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. అందరూ కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. మన ప్రాణమైన యేసయ్య, మన ప్రాణముతో కలిసి మన సర్వముతో మన హృదయపూర్వకముగా మనం ఆరాధన చేద్దాం. ఈరోజు సాతాను శోధించిన, ఎంతగానో నిరాశపరిచినా సరే మనం నిరాశ చెందకుండా ఎప్పుడైతే బలహీనమో అప్పుడే బలవంతంగా మారిపోదాం క్రీస్తునందు మనం అందరం కూడా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. నీ నామము
ఎంతైనా ప్రభు గొప్పవాడండి. ఆయన తన బిడ్డలను ఎప్పుడు కూడా సిగ్గుపరిచేవాడు కాదు. మనమందరం కలిసి మరలా ఇంకా గొప్పగా ఆరాధన చేద్దాం, ఇంకా బలమైన ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బ్రదర్ హోసన్న వచ్చి అనేక ప్రాంతాల్లో వాడబడుచున్న నా తమ్ముడు బ్రదర్ హోసన్న వచ్చి దేవుని నామాన్ని గణపరచవలసిందిగా కోరుచున్నాం. మనమందరం కూడా ఈ ఆరాధనలో పాలు పంచుకొని ప్రభు నామాన్ని గణపరచుదాం. సమస్త మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జై ఏ సమయంలో ఏ స్థితిలోనైనా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. ఒంటరిగా సాగుతున్న సమయం నువ్వు ఆయన పాడాలనుకున్న స్థితిలో దేవుని మహిమపరుతాడు. ఒంటరిగా సాగుచుండగా నాదా నిన్నే పాడెదను. జీవితములో నీ ఉండగా ఎవరిని గూర్చి పాడెదను. నావా ఒంటరిగా సాగుచుండగా నాదా నిన్నే పాడెదను. జీవితములో నీ ఉండగా ఎవరిని గూర్చి పాడెదను. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నాశన్నటికి తీరదయా. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నాశన్నటికి తీరదయా. కడవరకు నిన్ను కీర్తించి పొగడెద ప్రాణనాథుడా. నా జీవా
నాదుడా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం నీ దేహం అంతా కృషించిన సరే నువ్వు నశించిపోయి ఉన్నా సరే నేను దేవుడు రక్షించగలను. దేహమంతా కృషించిన వాడి నశించిపోయినా రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను దేహమంతా కృషించిన వాడి నశించిపోయినా రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణ నాదుడా నా జీవా నాదుడా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైన శోధనైనా నిన్ను పాడేదన్ నిన్ను స్తుతించెదన్ కష్టమైన శోధనైనా నిన్ను పాడేదన్ నిన్ను స్తుతించెదన్. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా పాట పాడి ప్రభువును గణపరిచిన బ్రదర్ హుషానికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని బ్రదర్ సతీష్ గారికి అప్పగిస్తున్నాను. బ్రదర్ సతీష్ గారు కొన్ని పాటలు పాడుచు దేవుని నామమును మహిమపరుస్తూ అదేవిధంగా ఆరాధన నడిపిస్తూ ఈ కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. మరి కొంత సమయం మన ముందు ఉంది. మరి కొన్ని పాటలతో దేవుని మహిమపరుద్దాం. మీరు కూడా మాతో ఏకీభవించి ప్రభువుని కనపరుస్తారని కోరుకుంటున్నాం. మహిమ ఘనతకు అర్హుడు మనకందరికీ తెలిసిన పాట. ఒక పల్లవి చరణం పాడుతుంటుండగా శ్రద్ధగా వింటూ దేవుని మహిమపరుద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే
పూజార్హుడు, స్తోత్రార్హుడు, సమీపించరాని తేజస్సులో నివసించుతున్నటువంటి దేవుడు మన యేసయ్య. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. ఇశ్రాయేలుల మొరాలకించి ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించినటువంటి దేవుడు మన యేసయ్య. మరి అరణ్య మార్గంలో ఆకలితో ఉన్నప్పుడు మన్నాను కురిపించి ఆకలి తీర్చే దేవుడు, బండ నుండి నీరు పుట్టించి దాహం తీర్చిన దేవుడు మన యేసయ్య. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరణ్యాల మీద మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి దేవుడు మన యేసయ్య. ఎరుకో కోటగోడలు కూర్చున్నటువంటి దేవుడు మన యేసయ్య. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్నటువంటి జనులందరికీ తెలియజేయమని దేవుడుగా మీరు కూడా మరి పాటలతో ప్రార్థించినప్పుడు, పౌలు శీలలు పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల మరి బ్రద్దలైంది, సంఖ్యలు విడిపోయాయి. మీరు కూడా ఆరాధనలో ఏకీభవించి ఆయన
మన పరిస్థితులను మార్చే దేవుడు. మనం స్తుతిస్తే మన స్థితి మారుతుంది. దేవునికి స్తోత్రం. మరికొన్ని ఆరాధన గీతములతో దేవుని మహిమపడతాం. ఆయన పోలిన వారు ఎవరు లేరు, ఆయన పోలిన రక్షకుడు ఎవరు లేరు. నేను పాడుకుంటూ దేవుని మహిమపడతాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, ఎల్ షడై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. ఆయన పోలిన వారు ఎవరు లేరు. మరణ సమయములో వాళ్ళ ధైర్యపరిచే దేవుడు, కృంగిన వేళలో ఆదరించే దేవుడు మన యేసయ్య. ఒకవేళ పాప భారంతో శాప భారంతో అలిసి సొలుస్తున్నట్లయితే ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పాదాల యొద్దకు మొరలిడుదాం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. షడై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, ఎల్ షడై ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. బండ నుండి నీటిని భరించినటువంటి దేవుడు, సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, దయ్యములను వెళ్ళగొట్టినటువంటి దేవుడు, అనేకమైనటువంటి దురాత్మ శక్తులతో బాధపడుతున్న వారికి విడుదలనిచ్చిన దేవుడు మన యేసయ్య. బండ నుండి నీళ్ళు ఉబికింపజేసినవుగా, ఎడారిలో జలధారలు ప్రవహింపజేసినవుగా. బండ నుండి నీళ్లను ఉబికింపజేసినవుగా, ఎడారిలో జలధారలు ప్రవహింపజేసినవుగా. కడు పాపలాగా నన్ను కాచే దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. కడు పాపలాగా నన్ను కాచే దైవం నీవు,
నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. ఉత్సహించి పాడెదను, ఉల్లసించి చాటెదను నీదు నామగీతము. నాదు జీవితాంతము కొనియాడెదను, కీర్తించెదను, స్తోత్రించెదను. ఊహకు అందని కార్యములు ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై చేసిన దేవా. అవును, ఆయన మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒకవేళ నీవు మనుషులను ఆధారం చేసుకుంటున్నావేమో, మనుషులను నమ్ముకుంటుంటే, రాజులను నమ్ముకుంటుంటే యెహోవాను ఆశ్రయించిన మేలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నోవహును తన కుటుంబాన్ని జలప్రలయం రక్షించినటువంటి దేవుడు, యోబును చేప కడుపులోంచి రక్షించిన దేవుడు మన యేసయ్య. నోవాహును నడిపిన నావికుడు నీవేనయ్యా. సంద్రాన్ని చల్లార్చిన ఆ శక్తి నీదేనయ్యా. నోవాహును నడిపిన నావికుడు నీవేనయ్యా. సంద్రాన్ని చల్లార్చిన ఆ శక్తి నీదేనయ్యా. దావీదు ప్రార్థన, యోబు వేదన కనిపెట్టి చూసావయ్యా. నా దుఃఖ భారం, నా శాప భారం నీలోని కరగాలయ్యా. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కనిపిన వరము. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కనిపిన వరము. గొర్రెలు కాచుకునే దావీదును సింహాసనం ఎక్కించినటువంటి దేవుడు, బానిసగా అమ్మబడినటువంటి యోసేపును మరి ఆ దేశానికి ప్రధానిగా చేసినటువంటి దేవుడు, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని, నాకు లాంటి వారిని కూడా దేవుడు వాడుకోగలడు. మన పాప భారము, మన శాప భారము, మన పాపాలను ఒప్పుకుంటే ఆయన సన్నిధికి మనం వారసులం కాగలము, ఆయన రాజ్యానికి హక్కుదారులం కాగలము. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ వర్షిప్ ఆరాధన దేవునికి మహిమకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా జరిగిందని నేను ఎంతగానో రూఢిగా నమ్ముచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మొదటగా దేవాతి దేవునికి నా హృదయపూర్వకముగా ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ విధముగా మేమందరము కూడి మీ అందరితో కలిసి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ఇచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి ముఖ్యంగా మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన సమర్పణ వర్షిప్ బ్యాండ్ వారికి, అదేవిధంగా బ్రదర్ జోయల్ గారికి కూడా నా తరపున, మా టీం అందరి తరపున మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక ఒక అవకాశం ఉంటే మరలా మేమందరం కలిసి మీ అందరితో దేవుని ఆరాధించాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఈ యొక్క వర్షిప్ ఆరాధన మనకి ఈ లైవ్ చూస్తున్న అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ, ఈ సమయంలో నాన్నగారు దైవజనులు వచ్చి ఆయన చివరి ప్రార్థనతో ఈ వర్షిప్ ఆరాధన ముగించుకుందాం. మరి ఇంతవరకు లైవ్ ద్వారా పాటల్లో పాడుతూ దేవుని మహింపచ్చిన బిడ్డలు దేవుడు దీవించును గాక. లైవ్లో విన్నవారిని కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించాలని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సమర్పణ వర్షిప్ బ్యాండ్ వారికి మా ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా ఈ పాటల ద్వారా అనేక మందికి ఆకర్షణీయంగా ఉండాలని, అనేక మందికి దీవనకరంగా ఉండాలని మేము భావించుకుంటూ ఉన్నాం. ఆనాడు మరి దావీదు గొర్రెలు కాసుకున్న దావీదు ఆ గొర్రెల వెనకాల తిరుగుతూ పాటలు పాడి దావీదుకు పర్మిషన్ దొరికింది. ఏంటంటే సింహాసనం దేవుడు ఇచ్చి ఉన్నాడు అతనికి. అలాగే పిల్లారా, దావీదు పాడగా సౌలుకి విడుదల కలిగింది. అలాగే పౌలు శీల పాడగా ఖైదీలకు విడుదల కలిగింది. ఈరోజు ఈ లైవ్లో ఈ పాటలు పాడుతున్న బిడ్డలు ఈ పాటలు పాడటమే కాకుండా ఎన్నవారికి కూడా మీ సమస్యలకు విడుదల, మీ ఆరోగ్యాలకు విడుదల, మరి ముఖ్యంగా మన భయంకర దినాల్లో ఉన్నాం, ఈ కరోనా వైరస్ దినాల్లో మనం ఉన్నాం. ఈ వైరస్ కూడా విడుదల కావాలని మేము భావించుకుంటూ ఉన్నాం. కనుక పిల్లారా, ఈ లైవ్ ద్వారా వింటున్న మీ అందరికీ మరి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే గెస్టర్స్ ప్రార్థన మరి ఫెలోషిప్ వారికి కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇంతవరకు వాద్యములు వాయించిన బిడ్డలు, అలాగే సంగీతం వాయించిన బిడ్డలు, అలాగే నడిపిస్తున్న కుమారుడు దినకర్కి, అలాగే పాటలు పాడేటువంటి సతీష్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ మరి ప్రార్థించుకుందాం. అందరు తల్ల ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన ఏకమించండి. మమ్మల్ని ఎత్తిమిక్కలుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి నూతన శక్తి, నూతన ఆరోగ్యం కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలు ఎంతో ఆత్మీయంగా పాడిన బిడ్డలు ఈరోజు చక్కని పాటలు పాడి నీ మహింపరిచారు ప్రభా. వారిని కూడా ప్రత్యేక దేవతను నింపండి. అంతేకాకుండా ప్రభా, మరి ఈ కార్యక్రమాన్ని మాకు మరి అవకాశం కల్పించినటువంటి సమర్పణ వర్షిప్ బ్యాండ్ వారికి మరొకసారి మా ప్రత్యేక దేవుని పంపిస్తూ ఉన్నాం. దేవా, ఇటువంటి కార్యక్రమం వారు ఎన్నో మరి అవకాశాలు కల్పించాలని, అనేక మంది కల్పించాలని వారి కొరకు మేము ప్రత్యేక మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నీకు స్తోత్రము చెల్లించుకుంటూ మరుముఖ్యముగా తండ్రి మమ్మల్ని కూడా నీ చేతులుగా అప్పగిస్తూ నీ సేవలు ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఈ అవకాశం వల్ల మాకు కల్పించాలని మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ కృప, నీ సంధి, నీ భద్రత, నీ కాపుదల, మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ దయచేసి మహిమ ఘనత ప్రభురొక్కరి పొందమని రక్షకుడు మా ప్రభును యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు నీ భూలోకములు ఆయన్ని ప్రేమిస్తున్న ప్రతి జనాంగానికి మరికముగా మాకు ఈ అవకాశం కల్పించిన సమర్పణ వర్షిప్ బ్రాండ్ వారికి, అలాగే చక్కని పాటలు పడే బిడ్డలకు, అలాగే వింటున్న బిడ్డలకు నీ కృప సమాధానం నిరంతరం సదా తోడి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక.